శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. అప్పుడు కద్రువ వినతనిట్లు ప్రశ్నించెను. కళ్యాణి, ఇప్పుడు గుర్రము ఏ రంగులో ఉన్నది? నిజమే చెప్పుము, ఆలస్యము చేయొద్దు అని అనను. వినత ఇట్లు చెప్పెను. ఈ ఉత్తమ గుర్రము ఖచ్చితముగా తెల్లని రంగులో ఉన్నది. దీనిని నీవెట్లు అనుకునుచున్నావు? ఇది నీకు ఏ రంగులో కనిపించుచున్నది? ఒకవేళ నేను ఓడిపోయినట్టయితే నీకు దాసిగా ఉండును, నీవు ఓడిపోయినట్టయితే నాకు దాసిగా ఉండుటకు అంగీకరించుము అని ఒకరితో ఒకరు పందెము వేసుకున్నాను. అప్పుడు కద్రువ ఇట్లనెను. నాకు ఈ గుర్రము నల్లని రంగులో కనిపించుచున్నది. ఈ విషయము నిజమైతే నీవు నాకు దాసిగా ఉండునట్లు అంగీకరించుము అని అనను. ఆ సమయమున కద్రువ వద్ద చిన్న చిన్న నల్లని సర్పములు చాలా ఉండెను. తన పుత్రులందరితో, మీరందరూ ఈ గుర్రము యొక్క సకల భాగములను చుట్టుకొని ఇది నల్లగా కనిపించేటట్లు చేయమని చెప్పాను. కొందరు పుత్రులు తల్లి ఆజ్ఞను తిరస్కరించిరి. అప్పుడు తల్లి కద్రువ, జరమేజయుడు చేయు సర్పయాగమునందు మీరందరూ పడి భస్మమైపోండి అని శపించాను. కొన్ని సర్పములు తల్లి ఆజ్ఞను అంగీకరించాను. తల్లిని ప్రసన్నురాలిని చేసుకొనుటకు ఆ సర్పములు గుర్రము యొక్క అన్ని భాగములను చుట్టుకొనెను. అందువలన ఆ గుర్రము నల్లనిదిగా కనిపించాను. అప్పుడు కద్రువ, వినత వాళ్ళిద్దరూ కలిసి గుర్రమున్న చోటికి వెళ్ళి దానిని చూసిరి. ఆ గుర్రము నల్లని రంగులో ఉండుట చూసిరి. అది చూసి వినత తన మనస్సులో చాలా బాధపడింది. అప్పుడే వినతకు గరుత్మంతుడు పుట్టెను. గరుత్మంతుడు అపరిమితమైన శక్తి సంపన్నుడు. ఆయన సర్పములను మృంగిడివాడు. తల్లి దుఃఖమును చూసి ఆయన ఇట్లు అడిగెను. అమ్మా, నీవు ఎందుకు చాలా దుఃఖితురాలివై ఉన్నావు? నీవు బాధపడుటకు కారణమేమి? నీ పుత్రుడినకు నేను, సూర్యుడి రథమును నడుపు నీ రెండవ కుమారుడకు అరుణుడు, మేమిరువురము బ్రతికే ఉన్నాము. పుణ్యప్రదమకు తల్లి, మేమిరువురము బ్రతికి ఉండగా నీవు దుఃఖించవలసిన అవసరము లేదు. నీవు దుఃఖించినచో మా జన్మకి అర్థమే ఉండదు. కనుక దయచేసి నీ బాధను నాకు తెలుపుడు. నేను నీ బాధను పోగొట్టుటకు వెంటనే ఏర్పాట్లు చేసేదను అని తల్లితో అనెను. అప్పుడు వినత ఇట్లనెను. కుమారా, నేను నా సవతికి దాసినైతిని. వ్యర్థముగా నేను ఈ ఆపదను కొని తెచ్చుకుంటుని. నీవు నన్ను భుజముల మీద ఎత్తుకొని మోసుకు పొమ్మని నా సవతి నన్ను ఆజ్ఞాపించినది. కుమార, ఇదియే నా దుఃఖమునకు కారణము అని చెప్పాను. గరుత్మంతుడు ఇట్లనెను. అమ్మా, ఆమె ఎక్కడికి వెళ్ళాలి అని అనుకుంచున్నదో అది తెలుసుకొనము. నీవు శోకించవద్దు. నీ బాధని నేను దూరం చేసేదను అని అనను. ఇట్లు గరుత్మంతుడు చెప్పగా వినత కద్రువ దగ్గరికి వెళ్ళాను. మహాబలశాలి గరుత్మంతుడు తల్లి వినతను దాసిత్వము నుండి విముక్తి చేయుటకు ఆమె వెంటే అక్కడికి వెళ్ళాను. స్వయముగా గరుత్మంతుడు కద్రువను తన భుజము మీద ఎత్తుకొని సముద్రపు ఆవలి ఒడ్డుకు తీసుకువెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తరువాత గరుత్మంతుడు కద్రువతో ఇట్లనెను. అమ్మా, నీకు నమస్కరించుచున్నాను. అమ్మా, నా తల్లి దాసిత్వం నుండి ఎలా ముక్తి పొందునో నాకు తెలుపుము అని అడిగెను. కద్రువ అతనితో ఇట్లు చెప్పాను. కుమార, నీవిప్పుడే స్వర్గము నుండి బలవంతముగా అమృతము తెచ్చి నా కుమారులకిమ్ము. అలా చేసినచో అబలాగు నీ తల్లి దాసిత్వము నుండి విముక్తి పొందును అని చెప్పాను. కద్రువ ఇట్లు పలుకగా మహాబలశాలి పక్షిరాజు గరుత్మంతుడు వెంటనే ఇంద్రలోకమునకు వెళ్ళాను. అక్కడ అతడు ఘోర యుద్ధమును చేసి అమృత కలశమును తెచ్చాను. దానిని తెచ్చి సవతి తల్లియకు కద్రువకి ఇచ్చాను. అతని ఈ ప్రయాస వలన తల్లియకు వినత దాసిభావము నుండి పూర్తిగా విముక్తురాలయ్యాను. సర్పములు స్నానమునకు వెళ్ళిపోగా ఇంద్రుడు నిశ్శబ్దముగా వచ్చి అమృత కలశమును అపహరించుకుపోయాను. అచ్చట దర్భల మీద అమృత కలశం ఉంచబడింది. సర్పములు వచ్చి ఆ దర్భలను నాకెను. కొసల అడుగు భాగముల చాలా పదునుగా ఉండెను. వాటిని నాకగానే సర్పములు నాలుకలు 2 భాగములుగా చీలిపోయాను. తల్లి కద్రువ తన కుమారులకు శాపమిచ్చాను. వాసుకి మొదలగు నాగరాజులు బ్రహ్మను శరణు కోరిరి. శాపముచే కలుగు భయమును వారు ఆయనకు వినిపించిరి. అప్పుడు మహానుభావుడకు బ్రహ్మ ఆ సర్పములతో ఇట్లు చెప్పాను. వాసుకి, జగత్కారు అను పేరుగల ఒక గొప్ప ముని గలడు. అతని పేరుగల నీ చెల్లెలిని అతనికి అప్పగింపము. ఆమె గర్భము నుండి జన్మించు కుమారుడే మిమ్మల్నందరినీ రక్షించును. ఆస్తికుడు అను పేరుతో అతడు ప్రసిద్ధి పొందును. ఇందులో ఏమాత్రమూ సందేహము లేదు అని చెప్పాను. బ్రహ్మదేవుడు మాటలు విని వాసుకి తన వనమునకు వెళ్ళాను. తర్వాత ఏం జరిగింది? వాసుకి జగత్కారును మునికి అప్పగించారా? తరువాత ఆస్తికుడు ఎలా వారికి జన్మించారు?
ఇవన్నీ తెలుసుకోవడం కోసం నెక్స్ట్ పార్ట్ వినండి. ఇవాళకి ఇక్కడితో సమాప్తం. మీలాగా ఈ అమ్మవారి కథలు మరికొంతమంది వినడం కోసం ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేయడం మర్చిపోకండి.